ఇంకెరోజు అయితే 7వ తేదీ ఆగస్టు నెల 2024 బుధవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నెల వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే మీకు కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 31, 32, 33 అయితే ఉంది. దిగుమతుల గురించి మాట్లాడుకుందాం. అలాగే ప్రస్తుతానికి నాట్ ఓన్లీ నిన్న ఒక 9 గంటల ఇంకా తుంపర్ అనేది పడతానే ఉందండి. స్టిల్ నో ఇంకా ఈ డ్రిజిల్స్ అంటే చిన్నగా లైట్గా తుంపర పడతానే ఉంది. సో ఇప్పుడే జస్ట్ ఒక 10 నిమిషాల ముందే వర్షం అయితే ఆగింది. అంటే భారీ ఏం కాదు కానీ ఇప్పుడు తుంపర పడతానే ఉంటుంది కదండి. సో అలా పడతానే ఉండింది నైట్ అంతా వచ్చేసి. సో ఓవరాల్గా మనం ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాలంటే మనం టీవీఎస్ మండలి మాట్లాడుకుంటే దిగుమతి తగ్గింది. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి, ఎస్జిఎస్ మండలి మాట్లాడుకున్నా కూడా ఇక్కడైతే దిగుమతి తగ్గింది. ఓవరాల్గా స్టార్టింగ్ పాతాళం మొత్తం కంపేర్ చేసుకుని ఎంతో పోల్చుకుని దిగుమతి తగ్గింది. సో మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయో చూడాలి. వేలంపాట్లు అనేది ఒక్కొక్కసారి 8:30కి ప్రారంభం వచ్చి 8:30, 35కి లేదా ప్రారంభం అయితే ఉంటాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఒకటైతే వర్షం నిన్న అందాక చెప్పాను కదండి, వర్షం అయితే పడుతూనే ఉంది. భారీగా కాదు, తుంపర పడుతూనే ఉంది. ఒక 9 గంటల ఇంకా ఇప్పటి వరకు కూడా వర్షం పడుతూ ఉంది. సో ఇప్పుడు జస్ట్ 10 నిమిషాల ముందు వర్షం అయితే ఆగింది. సో ఇది వర్షం ఇన్ఫర్మేషను. ఇంకా స్టాక్ విషయానికి వస్తే స్టాక్ వచ్చేసి దిగుమతి తగ్గింది. మరి ధరలు అనేది పెరుగుతాయా లేదా తగ్గుతాయా చూడాలి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది.